ఆర్ యు రెడీ? నీ గురించి నీ మీదే నేరం మోపుతాడు. ఆడు ఎంత తెలివి కలిగినోడో నువ్వు అర్థం చేసుకోవాలా. సాతానగాడు ఎంత తెలివి కలిగినోడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆడేదో సాతాన పో పో అంటే కుదరదు. ఆడు అసలు భయపడి పోరాడరా పో అంటాడు. ఆర్ యు రెడీ? సాతాను ఏదో నీకు అంత చీపు కనపడతాడు అనుకుంటాడు. ఆడు శాంసన్ లాంటి కింద పడేసి, శాంసన్ లాంటి ఉతికి ఆరేసి ఎండబెట్టాడు. ఆడు మామూలుడు కాదు. నీ విల్ పవర్లో ఆడిని ఎదిరించలేవు, నీ శక్తితో నువ్వు నిలబడలేవు. సూపర్ న్యాచురల్ పవర్ యేసయ్య రక్తము ద్వారా అని జయించగలవు. ఈ రోజున ఆ శక్తితో నువ్వు బయటికి వెళ్తున్నావు అంతే, ఆ అభిషేకంతో నువ్వు బయటికి వెళ్తున్నావు అంతే. హల్లెలూయా. శాంసన్ని ఉతికి ఆరేసి ఎండబెట్టాడు. మనల్ని ఉతికి ఆరేసి మనల్ని కూడా ఎండబెట్టాలా. కానీ ఒకటే, యేసు రక్తం చేత కప్పబడ్డం అంతే. యేసయ్య రక్తం చేత రాకడ వరకు మన మందిరం, మన కుటుంబాలు, మాతో పరిచయం చేస్తున్న వాళ్ళు మనం అందరం నిలబడ్డాం గనక వాడు ముట్టలేకపోతున్నాడు అంతే. చూడండి, నీ గురించి నీ మీదే నేరము. నీ ముక్కు ఎప్పటిని చూసుకున్నావా? నీ మోకం చూసుకున్నావా? నీ కళ్ళు చూసుకున్నావా? నీ పెదాలు చూసుకున్నావా? నీ జుట్టు చూసుకున్నావా? నీ కలర్ చూసుకున్నావా? బో పెద్ద పరిశుద్ధులండి. నీ మీదే నీ గురించి నేరమవుతుంది. నీ బతుకు ఎందుకు బాగుపడలా? వాడు ప్రార్థన అవుతున్నాడు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు. వాడు ప్రార్థన ఆలకించాడు దేవుడు, నీ ప్రార్థన ఆలకించడు. నీ గురించి నీ మీద నేరం మోపుతాడు. నీ కుటుంబం గురించి నేరం మోపుతాడు. నీ మీదే నేరం మోపుతాడు. ఒకేసారి మనం ఎప్పుడు పర్ఫెక్ట్ అవ్వలేం. అది నీ మనస్సులో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత పరిశుద్ధుడైనా, ఎంత టాప్ మోస్ట్ భక్తుడైనా ఈ ప్రపంచంలో ఉన్నా ఒక్క రోజున ఆ స్థాయికి రాలా. ఒక వారంలో ఆ స్థాయికి రాలేదు ఆయన. ఒక నెలలో ఆ స్థాయికి రాలా. పడ్డాడు, లేచాడు, పడ్డాడు, లేచాడు. పడకుండా దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు అంతే. ఈ రోజున బాప్టిజం తీసుకున్నావు, దేవుని కొరకు నిలబడుతున్నావు. ఒక్క రోజునే నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నువ్వు మారలేవు. నువ్వు నీతిమంతుడు 100% నువ్వు పరిశుద్ధుడు 100%. దేవుని రాజ్యానికి నువ్వు ప్రయాణం అవుతున్నావు. మార్గ మధ్యలో నీకు తెలవకుండా నువ్వు పడిపోవచ్చు. దానికన్నా మాత్రాన సాతానుగాడు నీ మీద నేరం మోపుతుండగా మళ్ళా తాగుడికి వెళ్ళొద్దు, మళ్ళా సిగరెట్కి వెళ్ళొద్దు, మళ్ళా పాపిష్టి కార్యాలకు వెళ్ళొద్దు. మళ్ళా లేగు, యేసు రక్తమే జయం. మరలా లేగు, యేసు రక్తమే జయం. నీ మీద నేరం మోపుతాడు. ఇక నువ్వు చర్చికి వెళ్ళొద్దు. బాప్టిజం తీసుకుని పొరపాటు చేసావు, బాప్టిజం తీసుకుని పొరపాటు చేసావు, దేశం భాగం ఇస్తూ పొరపాటు చేసావు. నీ గురించి నీ మీద నేరం మోపుతాడు. విగ్రహారాధన వైపు తిరిగి రెడీ చేస్తాడు. మంత్రిక శక్తుల వైపు తిరిగి రెడీ చేస్తాడు. చిల్లంగి శక్తి వైపు తిరిగి రెడీ చేస్తాడు. నీ మనసులో గుర్తుంచుకోవాలి, సాతానా, నా యేసయ్య నిన్ను ఓడించాడు. యేసుని రక్తం జయం. ఇది నా మాట కాదు, ఒక పాస్టర్ గారు ఇస్తున్న మాట. మనం ఒక పరుగు పందెంలో ఉన్నాం. ఈ పరుగు పందెంలో నువ్వు ఫస్ట్ వస్తావా, సెకండ్ వస్తావా, థర్డ్ వస్తావా, లాస్ట్ వస్తావా, మధ్యలో వస్తావా అనేది ప్రాముఖ్యం కాదు. గమ్యం చేరటం ప్రాముఖ్యం. కృప గమ్యం. కానీ దేవుడి పరుగు పందెంలో మనకొక అంగి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏ అంగి? తెల్లటి అంగి ఇచ్చాడు. ఈ పరుగు పందెంలో నువ్వు ఫస్ట్ వస్తావో, సెకండ్ వస్తావో, లాస్ట్ వస్తావో కాదు ప్రాముఖ్యం. నువ్వు గమ్యాన్ని చేరాలి. కానీ ఈ అంగి మురికి అవ్వకూడదు. ఆ అంగి ఇచ్చినప్పుడు ఎంత తెల్లగా ఉందో గమ్యం దాకా అది తెలుపుగానే ఉండాలి. గమ్యం దాకా చేరేదాకా తెలుపుగానే ఉండాలి. కానీ దేవాది దేవుడు తన అంగి మనకిచ్చాడు, తెల్లటి అంగి మనకిచ్చాడు. కానీ మనం ముందుకెళ్తుండగా
ఈ పరుగు పందెం ముందుకు వెళ్తుండగా అక్కడ దుమ్ము ఇక్కడ దుమ్ము మన మీద పడిద్ది. ఇప్పుడు ఇది ఏమైపోయింది? ఇది మసిగా మారిపోయింది. మళ్ళా వెనక్కి వెళ్ళి శుభ్రపరచుకొని మళ్ళా వెళ్ళామనుకో, మళ్ళా అదే జరిగిద్ది. మళ్ళా వెనక్కి వెళ్ళామనుకో, మళ్ళా వెళ్తుంది. పరుగు పందెం ముందుకు వెళ్దాం. అందువల్ల నువ్వు చేయాల్సింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. అక్కడి నుండి మళ్ళీ నువ్వు స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుండి నువ్వు స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుండి నువ్వు స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుండి నువ్వు స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ పడిపోయిన నుండి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ పడ్డానని చెప్పి మళ్ళా స్టార్ట్ చేయకూడదు. బతుకంతా ఇక్కడ 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 అక్కడ ఇక్కడ. నా దేవుడు అనేది రక్తము ద్వారా నీకు విజయం కలుగుతుంది. ఇప్పుడు ఆమేననాలి. చివరాఖరికి ఏ అంగి ఇచ్చినప్పుడు ఎంత తలతల మెలిసిందో సరిపోలా. ఆ యేసయ్య బాప్టిజం తీసుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఏ అంగి ఇచ్చాడో, ఎంత తెల్లగా ఉందో అదే వస్త్రంతో అక్కడ నిలబడబోతున్నా. చప్పట్లు కొట్టు. యేసు రక్తమే జయం. నీ మనసులో జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య సాతాన్ని ఓడించాడు. ఓహో, చప్పట్లు కొడుతూ కృప, యేసుని రక్తం జయం. ఈ రోజున నీ మీద, నీ గురించి నీ మీద నెరమూపుతున్నాడు. అంత చండాలు పోడాడు. 3వ పాయింట్, ఆలస్యం అవలా, ఎప్పటికైనా పరిష్కరించవచ్చు. చదవండి. అలా ఎప్పటికైనా పరిష్కరించు. అమ్మా నాన్నలు అందరు చదవండి. తమ్ముడు, చెల్లి, అన్న, అక్కలు అందరూ స్టార్ట్. ఆలస్యం అవ్వలేదు, ఎప్పటికైనా పరిష్కరించవచ్చు. అంత పవర్ఫుల్ బ్లడ్ ఇది. ఎడం వైపు దొంగ, కుడివైపు దొంగ, ఇద్దరు దొంగలు తిట్టారు, ఇద్దరు దొంగలు దూషించారు, ఇద్దరు దొంగలు అప్పహసించారు, ఇద్దరు దొంగలు ఎగతాళి చేశారు. కానీ ఏ దొంగ మనకు తెలియదు. కానీ కుడి అలవాటు కనుక కుడివైపు దొంగ యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు వినాయి. అమ్మో నాయనో, నేను నమ్ముతున్నా యేసయ్య రక్తం ఆయన మీద కూడా పక్కనే ఉన్నాడు గనక కొరడాతో కొట్టినప్పుడు కాదు, ఆ బళ్ళెముతో పొడిచినప్పుడు ఆ రక్తం ఎవరి మీద పడి ఉంటుంది? అరుగడే అన్నాడు. అయ్యా అయిపోయింది, నేను క్లైమాక్స్లో ఉన్నా, అయినా నిన్ను చివరిగా ఒక మాట అడుగుతున్నా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. యేసయ్య నిశ్చయంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ దొంగని మనం ఇంటర్వ్యూ చేస్తే అంటాడు, ఆలస్యం అవ్వలేదు, ఇప్పటికైనా పరిష్కరించవచ్చు. ముక్కలైపోయిన నీ జీవితం, అంతా అయిపోయిన నీ జీవితం, అయిపోయింది అన్నయ్య అంతా, నో, ఇప్పటికైనా పరిష్కరించవచ్చు. దానికి 2 పిల్లలు. చిన్నవాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, ఏదో సాధించేద్దాం అనుకున్నాడు. తండ్రితో సంబంధం లేకుండా నువ్వేమీ సాధించలేవు. నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు, మీరు నా యందును, నా యందు మీరును నిలిచి ఉండిన ఎడల బహుగా ఫలిస్తారు. పరిస్థితి బాగోలేదని తండ్రితో సంబంధం తెంచుకోకు, యేసయ్యతో సంబంధం తెంచుకోకు. కానీ ఫలించలా. పంది పొట్టు తింటున్నాడు, పంది పట్టు. ఒక యూదుడు పంది మాంసం తినడం, ఒక యూదుడు పంది దగ్గరికి వెళ్ళడం, ఒక యూదుడు పందులు పెంచే వాళ్ళ కుటుంబానికి వెళ్ళడం. కానీ తిండి లేక పందులు పొట్టు తినాల్సి వస్తుంది అనుకున్నాడు. ఛాయ్ ఏం బతుకురా బాబు అనుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఆహ్వానించాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, పాదరక్షకులను ఇచ్చాడు, చెప్పులను ఇచ్చాడు, మంచి విందును తయారు చేశాడు, క్షవరం చేపించేశాడు, మాసిపోయిన గడ్డను తీపిచ్చేశాడు. ఇదిగో నా కుమారుడు అన్నాడు. తప్పిపోయిన కుమారుడిని ఇంటర్వ్యూ చేస్తే ఏమంటాడు తెలుసా? ఆలస్యం అవ్వలేదు, ఎప్పటికైనా పరిష్కరించవచ్చు. నానా, తమ్ముడు, చెల్లి, ఎప్పటికైనా పరిష్కరించవచ్చు. అంత పవర్ అయిన రక్తంలో, అంత పవర్ అయిన రక్తంలో
ఆదాము అవ్వలకి ఇద్దరు కుమారులు, పేరు కయ్యేను, హాబేలు. ఎంత ఐక్యతతో ఉండొచ్చండి, ఎంత ప్రేమతో ఉండొచ్చండి, ఎంత సమాధానంతో ఉండొచ్చండి. కానీ అన్నయ్య తమ్ముడిని చంపేశాడండి. ఏమొచ్చిందండి ఆయనకి? ఏమొచ్చింది? వా, ఈ రోజున దేవుడు నీకు అన్నీ ఇచ్చాడమ్మా. అక్క చెల్లెలారా, ఏమొచ్చింది కొట్టుకుంటున్నారు మీరు? అన్న చెల్లెలారా, అన్న తమ్ముళ్ళారా, అన్నీ ఉన్నాయి నీ ఇంట్లో, ఏమొచ్చింది నీకు? భార్య భర్తలారా, అన్నీ ఉన్నాయి మీకు, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏమొచ్చింది? ఏమొచ్చిందో అన్నయ్య, వచ్చింది ఏమొచ్చింది? అలా కొట్టుకుంటారు మీరు. అమ్మా నాన్నలారా, అన్నీ నీకు ఇచ్చాడు, ఏమొచ్చింది ఇలా కొట్టుకుంటున్నారు మీరు? అన్న తమ్ముళ్ళు ఎవరున్నారండి ఆ దేశంలో ఇద్దరు సఖ్యతగా ఉండకుండా? అన్నయ్య చంపేశాడండి. ఏమొచ్చిందండి? ఆదాము అవ్వలు బా నోరు తెరిస్తే ఈ ఫలం. ఏకంగా ఏదైనా తోటలోనే 4 నదులు పంపించేశాడు, చెట్లు. ఎంత ఆనందంగా ఉండొచ్చో. మరి ఆ మేడంకి ఏమొచ్చిందో, ఈ సారికి ఏమొచ్చిందో, మొత్తం జనాల్ని అల్లకల్లోలం చేశారు వీళ్ళు. ఏమొచ్చింది అది జనాలకి ఇప్పుడు అర్థం కావట్లా. మంచి ఇల్లు ఉంది, ఏమొచ్చింది నీకు? ఇద్దరు మాట్లాడుకోరు మీరు. ఒక బ్రదర్ గారు అంటున్నారు, అన్నా మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అన్నాను. మరి ఎలా అన్నం తింటున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టిందంట, అంటే లంచ్ అంట, అంటే డిన్నర్ అంట. ఏం కోళ్ళండి బా, అదో బతుకేనా? ఏమొచ్చింది మీకు ఇద్దరికి? ఏమొచ్చింది? శుభ్రంగా అంతా ఇస్తే ఏమొచ్చిందండి వాళ్ళకి? అదేమొచ్చింది వీళ్ళిద్దరికి, ఆ ఇద్దరు అబ్బాయిలకి? తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకున్నావు? ఎందుకు ఇంత కోపడుతున్నావు? మీ తమ్ముడు చేసింది చేయి. నీ తమ్ముడి మీద చూపెట్టిన కృప నీ మీద కూడా నేను చూపెడతా. ఆలస్యమాలా, ఎప్పటికైనా పరిష్కరించవచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతోనే సూటిగా మాట్లాడేది. ఆలస్యం అలా, ఎప్పటికైనా నీ ఇంట్లో నేను కార్యం చేస్తా. అది అద్భుతం, నువ్వు చూస్తావంతే.